హాయ్, మీ పేరు? రమ్య. రమ్య, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? ఎందుకంటే తను బాగుంటాడు, ఇంకా తన బిహేవియర్ అన్ని బాగుంటాయి. బయట నుంచి కూడా తను మంచిగా ఉంటాడు అనమాట. నిఖిల్ వాళ్ళ మధ్య వచ్చినప్పుడు ఒకలా, మధ్య రాకముందు ఒకలా ఉన్నాడు కదా, సో అలా ఫ్లిప్ అంటే ఏం ఫ్లిప్ అవ్వట్లేదు, కొంచెం చేంజ్ అవుతున్నాడు అంతే. రాంగ్ చేసినట్టు అనిపించిందా మీకు ఎక్కడైనా? ఏం అనిపించలేదు మరి అంతా, కొంచెం ఎక్కడనో ఒక్క తప్పు వల్ల తన పేరు వెళ్తుంది అంతే. అలా అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే అంటే ఓల్డ్ పీపుల్ రావడం వల్ల వీళ్ళ వల్ల వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు. న్యూ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యి గేమ్ అనేది కాంపిటీషన్ గా మంచిగా నడుస్తుంది. టికెట్ ఫైనల్ మనకి అవినాష్ విన్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేశాను. సో నిఖిల్ కూడా పోటీ చేశాడు కదా, నిఖిల్ గెలుస్తాడు అనుకోలేదా? అనుకున్నాను, బట్ ఎక్కువ పోటీ మాత్రం అవినాష్ గట్టిగా ఇచ్చాడు కాబట్టి అవినాషే బాగుంటాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందే బాగుంది. ఎందుకట్లా? ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల చాలా మంది ఫ్రెండ్షిప్ కట్స్ అవుతున్నాయి, ఇంకా వాళ్ళ బాండింగ్ కూడా కట్ అవుతుంది. రోహిణి ఎలా ఆడుతుంది? రోహిణి కూడా బాగానే ఆడుతుంది, కానీ కొంచెం సెల్ఫిష్ అనేది చూపిస్తుంది. శ్రీముఖి విష్ణుప్రియకి చెప్పింది కదా, ఇప్పటి నుంచి అయినా విష్ణుప్రియ ఏమైనా చేంజ్ అవుతుందా, అలానే ఉంటుందా? అంటే నేనైతే చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా చేంజ్ అవుతుంది? తన బిహేవియర్, తను ఉండే విధానం కూడా కొంచెం చేంజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. అయితే విష్ణుప్రియ విధానంలో చూసుకుంటే ఫ్రెండ్లీ కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు కదా, నా పైన ఫోకస్ చేయకుండా ఏ పైన ఫోకస్ చేయాలి. ఫ్రెండ్లీ దృష్టిలో కూడా విష్ణుప్రియకి ఏం ఛాన్స్ లేదంటారా? తెలీదు, నాకు అంతా గమనించలేదు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలా అనిపిస్తున్నారు? బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. లాస్ట్ సీజన్ నుంచి వచ్చిన గౌతమ్ ఈ సీజన్ లో ఏమైనా చేంజ్ అనిపిస్తున్నాడా? చాలా చేంజ్ కనిపించాడు. ఆ సీజన్ లో ఇవ్వలేకపోయాడు, ఈ సీజన్ లో ఇస్తున్నాడు చాలా గట్టిగా. అంటే హౌస్ లో అందరూ గౌతమ్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందా మీకు ఏమన్నా? కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. సో ఎవరు టార్గెట్ చేస్తున్నారు? అంటే చెప్పలేము, కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడా, టీమ్ గేమ్ ఆడుతున్నాడా? ఒక్కొక్కసారి గ్రూప్ ఆడతాడు, ఒక్కొక్కసారి ఇండివిజువల్ గా ఆడతాడు, కానీ లాస్ట్ కి తనకి ఏదనిపిస్తే అదే చేస్తాడు. సో ఇప్పుడు గ్రూప్ ఇజం చూపించడం అంటే కన్నడ గ్రూప్ గా డివైడ్ అయ్యి ఆడడం అనేది వీళ్ళ గేమ్స్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అట్లనే ఉంటుందా? మేబీ ఉండొచ్చు, ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ప్రేరణ ఎలా ఆడుతుంది? తను కూడా చాలా బాగా ఆడుతుంది. తను అసలు చాలా గట్టిగా ఇస్తుంది అనమాట దేనికైనా పోటీ. నార్మల్ గా మనము కిరాక్ బాయ్స్, కిరాక్ షోస్ దాంట్లో కూడా చాలా గట్టిగా ఇచ్చింది, బిగ్ బాస్ లో కూడా అంతే గట్టిగా ఇస్తుంది. నబిల్ గేమ్ ఏమైనా డౌన్ అయిందా, అలానే ఉన్నాడు అంటారా? కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఏ విధంగా డౌన్ అయింది? అంటే అంతకు ముందుకు చాలా మంది ఉండేసరికి గెలవాలి అన్న ఆతృత ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అదే వీళ్ళే ఉన్నారు కదా గెలిచేస్తా అన్నది ఒకటి వచ్చింది అనమాట. థ్యాంక్ యూ.